జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీలోని దేవరియాంజల్ గ్రామంలోని ప్రకృతి రిసార్ట్స్ పైన హైడ్రా పంజా విసిరింది. ప్రకృతి కన్వెన్షన్ సెంటర్ను కూల్చేసింది హైడ్రా. కోమటికుంట చెరువుని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మాణం చేపట్టినట్టుగా అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులతోని ముఖ్యంగా అక్కడికి వెళ్ళిపోయి మున్సిపాలిటీ అధికారులతోని సర్వే చేయించి వెంటనే అన్ని రకాల ఆధారాలతో నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులని బేఖాతరు చేసింది ప్రకృతి రిసార్ట్స్. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా పక్కాగా ఇది కోమటికుంట చెరువుని ఆక్రమించి కట్టింది అని చెప్పి నిర్ణయించడంతో వెంటనే హైడ్రా అధికారులకు సంబంధించి పూర్తిగా క్లియరెన్స్ వచ్చినట్టయింది. అయితే దీంతో మేమే స్వతహాగా మేమే డిమాలిష్ చేసుకుంటాము, ఆ స్ట్రక్చర్ మేమే తొలగించేసుకుంటామని చెప్పి ప్రకృతి రిసార్ట్స్ చెప్పింది. 30 రోజుల్లో తొలగించేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఇక 30 రోజుల్లో కూల్చివేయకపోగాలే తాత్సారం చేస్తున్న నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. 5 అంతస్తుల బిల్డింగ్ని 5 నిమిషాల్లోనే నేలమట్టం చేసేసింది హైడ్రా. గతంలో హైడ్రా నోటీసుల పైన హైకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత 30 రోజుల కూల్చేస్తామని చెప్పి కూల్చకుండా అలాగే ఉంచేసరికి నిర్వాహకుల తీరు నచ్చక హైడ్రా అధికారులు ఈ యొక్క బిల్డింగ్ని ప్రకృతి రిసార్ట్స్ని కూల్చేశారు. 4 రోజులు దాటినా ఎటువంటి కదలిక లేకపోవడంతో హైడ్రా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మీరు చూస్తున్నారు ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ రిసార్ట్ ఉంది, వెనకాలే కోమటికుంట చెరువు ఉంది. ఆ కోమటికుంట చెరువుని ఆనుకొని ఆ రిసార్ట్ నిర్మించిన పరిస్థితి కనబడింది. దీంతో ఒక్కసారిగా హైడ్రా అధికారులకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల ఆధారితంగా సర్వే చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మళ్ళీ ఒకసారి మీకు విజువల్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను నేను. 5 అంతస్తుల భవనం 5 నిమిషాల్లోనే కనురెప్పపాట్లోనే ఆ భవనం పూర్తిగా కింద కూలిపోయి నేలమట్టం అయిపోయింది. సో ఇటువంటి తరహాలోనే అక్కడ సుమారుగా కొన్ని 4-5 భవనాలకు ఉన్నట్టు తెలుస్తోంది. రిసార్ట్ అంటే సుమారుగా చాలా పెద్దదై ఉంటుంది. రిసార్ట్ కన్వెన్షన్ సో చాలా పెద్ద స్థలంలోనే, చాలా ఎక్కువ స్థలంలోనే అంత నిర్మాణం జరిగింది. సో ప్రజెంట్ ఆ కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ కూల్చివేత తర్వాత హైడ్రాకి మరోసారి ఆదరణ లభిస్తోంది. హైడ్రా విషయంలో ప్రజలు మరోసారి తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం క్రియేట్ అవుతోంది. ఎందుకంటే సమస్య ఉన్న చోట ఈ రకంగా ప్రజావాణిలో హైడ్రాకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత హైడ్రా రంగంలోకి దిగిపోయి ఈ రకంగా కూల్చివేయడం. చూడొచ్చు మరోవైపుగా ఒకవైపు రిసార్ట్కి సంబంధించిన బిల్డింగ్ ఒకటి ఉంది, ఇంకోవైపు కన్వెన్షన్కి సంబంధించినటువంటి ఆ షెడ్స్ మనకు కనబడుతున్నాయి. మొత్తం అంతా శిథిలమైపోయింది అక్కడ. ఆ భాగాల మొత్తం కూడా మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. చూడండి ఇక్కడ బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి ఆ బాహుబలి బుల్డోజర్లు, బాహుబలి క్రెయిన్లను తీసుకువెళ్ళి ఆ మొత్తాన్ని కూడా నలిపేశారని చెప్పొచ్చు. అటువైపు రిసార్ట్కి సంబంధించి బిల్డింగ్ మనం చూస్తున్నాం. ఇంకోవైపుగా మనం అక్కడ రేకులు సంబంధించి షెడ్ ఉంది, ఆ రేకుల షెడ్ని కూల్చివేశారు. కన్వెన్షన్ అదంతా కూడా. సో ప్రజెంట్ మీరు చూడవచ్చు చాలా సుమారుగా 4-5 ఎకరాల స్థలంలోనే ఉంటుంది బహుశా అంతా కూడా. సో పదుల సంఖ్యలో నిన్న అక్కడికి ఇదంతా కూడా ఒకసారి మీరు సెకండ్ బాక్స్ పాజ్ చేయండి. దాంట్లో అదంతా కూడా ప్రకృతి కన్వెన్షన్ లేదా ప్రకృతి రిసార్ట్కి సంబంధించిన దృశ్యాలు అవన్నీ కూడా గతంలో దృశ్యాలు. సో ప్రజెంట్ వీటన్నింటినీ కూడా కూల్చివేశారు అధికారులు. మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, హైడ్రా అధికారుల కూల్చివేతలు మరోసారి జరుగుతున్నాయి. అయితే ఈసారి ప్రజల ఫిర్యాదు మేరకే హైడ్రా ముందడుగు వేస్తోంది. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా సర్వే నిర్వహించి ఆ తర్వాత రంగంలోకి దిగుతోంది హైడ్రా. సో ప్రకృతి రిసార్ట్స్ మరియు ప్రకృతి కన్వెన్షన్ కూల్చివేత పైన అప్డేట్స్ ఏంటి? సో ప్రజెంట్ ఆ యాజమాన్యం ఏం చెప్తోంది? గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి హైడ్రా మరోసారి రంగంలోకి దూకింది. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కట్టిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజల నుంచి ఎవరైతే ఫిర్యాదులు చేశారో వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి అనంతరం దాన్ని ఎంక్వైరీ చేస్తుంది. ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ అటు చెరువులను ఆక్రమించి ఎవరైతే అక్రమంగా నిర్మించారో వాటిపైన ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం దానిపైన వెరిఫై చేసి అది నిజంగా ఆక్రమించి కట్టారని, ఒకవేళ హైడ్రా అక్కడ ఉన్నటువంటి అన్ని చెక్ చేసిన అనంతరం అది అక్రమంగానే నిర్మించారని ఒకవైపు నిర్ణయానికి వచ్చిన అనంతరం వెంటనే రంగంలోకి దిగుతుంది. అందులో భాగంగా ఎక్కడికక్కడ కూల్ చేసింది. అందులో భాగంగా నిన్న ఏదైతే మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ గ్రామంలో ఉన్నటువంటి కొమటికుంట చెరువులో ఉన్నటువంటి ఎస్పీఎల్ పరిధిలో ప్రకృతి రిసార్ట్ కు సంబంధించినటువంటి
వాళ్ళు అక్కడ చెరువును ఆక్రమించి అక్రమంగా దాదాపు 5 ఎకరాల వరకు ఏదైతే కోమటికుంట ఉంటుందో కోమటికుంటను ఆక్రమించి దాదాపు 5 ఎకరాల్లో ఆ భవనాన్ని నిర్మించారు. అదేవిధంగా ప్రకృతి కన్వెన్షన్ తో పాటు ప్రకృతి రీసెర్చ్ 2 భవనాలను కూడా నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేశారు. సో దీనిపైన గ్రామస్తులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. అనంతరం హైడ్రా అధికారులు నేరుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేశారు. నిజంగా వాళ్ళు ఎస్టీఎల్ పరిధిలో ఉందా లేదా అనేది కూడా వాళ్ళు ఒకసారి చెక్ చేసిన అనంతరం అది నిజంగా అక్కడ ఉందని ఉన్నదాన్ని వాళ్ళకి నోటీసులు సర్వ్ చేశారు. ఎవరైతే ప్రకృతి రీసెర్చ్ సంబంధించినటువంటి యాజమానులు ఉంటారో వాళ్ళకు నోటీసులు సర్వ్ చేశారు. వాళ్ళకు నోటీసులు సర్వ్ చేసిన అనంతరం దీనిపైన సర్వ్ చేయగానే వాళ్ళు వెంటనే దీనిపైన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళగానే హైకోర్టు వాళ్ళకు 30 రోజులుగా దీన్ని పూల్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఒకవైపు హైకోర్టు ఇంత స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ 30 రోజులు గడిచినా కూడా ఏ విధంగా దాన్ని పూడ్చివేయలేదు. అది ఆ విధంగానే కొనసాగుతుంది. ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళు దాన్ని రన్ చేసి ఉన్నారు. దీంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 30 నెల రోజులు దాటినా కూడా దాన్ని చేయకపోవడంతో రంగంలోకి దిగి నిన్న ఈ హైడ్రా అక్కడికి వెళ్లి కూల్ చేసింది. దాదాపు 2 బిల్డింగ్లను 5 నిమిషాల్లో ఏదైతే బాహుబలి క్రేన్స్ ద్వారా నిన్న కూల్చివేసింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల్లో కూడా హైడ్రా అంటే ముఖ్యంగా శనివారం ఆదివారం వీకెండ్స్ లోనే చేస్తుంది. దీనిపైన హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పుడు వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ లో కూడా హైడ్రా దూకుడుని ప్రవర్తిస్తుంది. అందులో భాగంగా నిన్న ఒక్కసారిగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరైతే ప్రకృతి రీసెర్చ్ సంబంధించినటువంటి యాజమాన్లకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్రెడీ ఒకవైపు హైడ్రా అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. అనంతరం ఒకవైపు హైకోర్టు కూడా సీరియస్ గా చెప్పినప్పటికీ వాళ్ళు దాన్ని బేఖాతరు చేయడంతో నిన్న నేరుగా రంగంలోకి దిగింది. సో ఎవరు కూడా నిన్న మొత్తం పటిష్ట బందోబస్తు మధ్య దాన్ని కూల్చివేసింది. దాదాపు 5 నిమిషాల్లోనే దీన్ని పూర్తి చేయడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పూర్తి భరోసా వచ్చింది. మేమిచ్చిన ఏదైతే ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చి వెరిఫై చేసి అనంతరం కూల్చివేయడంతో వాళ్ళు మొత్తం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మరోసారి హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అదేవిధంగా అమీన్పూర్ పైన ఏ విధంగా అయితే ప్రత్యేక దృష్టి పెట్టిందో మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి కోమటికుంట పైన కూడా అదే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టి అందులో భాగంగా ప్రకృతికి సంబంధించినటువంటి కన్వెన్షన్స్ వచ్చు రీసెర్చ్ అనేది నిన్న మొత్తం మీద స్కూల్ చేసిందని చెప్పుకోవచ్చు. మనోజ్ రైట్ శిల్ప. సో మొత్తం మీద మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దేవరియాంజల్ దగ్గర ఉన్నటువంటి కోమటికుంట చెరువుని ఆక్రమించినటువంటి ప్రకృతి రిసార్ట్స్ ప్రకృతి కన్వెన్షన్ సంబంధించి నిర్వాహకులకు సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చారు. పక్కాగా అది కోమటికుంట చెరువును ఆక్రమించి నిర్మించినట్టుగా హైడ్రా అధికారులు సర్వే చేపట్టి సర్వే ఆధారితంగా నోటీసులు సర్వ్ చేస్తే ఆ నోటీసులకి వ్యతిరేకంగా నోటీసులకు సంబంధించి స్టే తీసుకొచ్చుకునేందుకు అటు హైకోర్టుకు వెళ్ళింది ఈ రిసార్ట్స్ యాజమాన్యం. వెంటనే హైకోర్టు కూడా పక్కాగా ఇది కోమటికుంట చెరువుని ఆక్రమించినట్టుగానే తేల్చేసి 30 రోజుల్లోగా కూల్చివేయాల్సిందిగా ఆదేశం ఇవ్వడంతో 30 రోజుల్లో తనంతట తామే కూల్చివేస్తామని చెప్పి నిర్వాహకులు చెప్పారు. కానీ ఎంటకేలకు కూల్చకపోవడంతో హైడ్రా రంగంలో దిగాల్సి వచ్చింది. హైడ్రానే ఈ 5 అంతస్తుల భవనాన్ని 5 నిమిషాల్లో నేలమట్టం చేసేసింది. హైడ్రా కొన్ని రోజుల పాటుగా సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకి